శృంగవరపుకోట నియోజకవర్గంలో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం పండుగలాగా సాగింది. గత ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో పెండింగ్లో ఉన్న పాస్ పుస్తకాలను పరిష్కరించే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు అందజేసే కార్యక్రమానికి ఎస్కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి శ్రీకారం చుట్టారు. ఎస్కోట పట్టణ కేంద్రంలోని ఆర్కే కళ్యాణ మండపంలోని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్కోట మండలానికి సంబంధించి 20 గ్రామాలకు చెందిన 10,390 మంది పట్టాదారులకు స్వయంగా తానే తన చేతుల మీదుగా పాస్ పుస్తకాలను అందజేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతాంగానికి స్వర్ణయుగం ప్రారంభమైందని ఎమ్మెల్యే లలిత కుమారి పేర్కొన్నారు. మోడీ గారు కానీ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా బాగుండాలని ప్రతి అనుకూల పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువ పడ్డాయి. నిజంగా ఈ సంవత్సరం అందరికీ కూడా ఎకరానికి 30 బస్తాలకి ఎక్కువైనా అంత తల్లి అమ్మకోమ కట్టింది. అయినా పెద్ద మనసులో ప్రభుత్వం ఈ కష్టకాలంలో కూడా ముందుకొచ్చి కొనుగోలు చేస్తూ మరి 100 కేజీల బస్తాకి 2,350 రూపాయలని భావిస్తా ఉన్నారు. వ్యవసాయ ఖర్చులు పెరిగాయి కావడం లేదు. అందుకే డ్రోన్ వ్యవసాయం కూడా మనం చేయమని ప్రభుత్వం మనం ప్రోత్సహిస్తా ఉంది. మన ఎక్స్పోర్ట్లో గైరం పట్టే డ్రోన్ కూడా మనం ఒక రైతులకు ఒక కమిటీ ముందుకు వచ్చి 6 లక్షల రూపాయలతో సబ్సిడీ అందులో తీసివేస్తే డ్రోన్ కూడా మనం కొనుగోలు చేయడం జరిగింది. మన మండలానికి స్ప్రే చేయడం, యూరియా స్ప్రే చేయించడం, లేకపోతే కలుపు మొక్కలు వేరేలో కానీ లేకపోతే ఉడిసేటప్పుడు ఒక రైల్లో పట్టడం కానీ ఇలాగా ఆ మిషన్ ద్వారా నూతన విధానాలు కూడా కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులు ఆలోచించారు. నేను మీ అందరినీ కోరేది ఇలాంటి కూటమి ప్రభుత్వం మన ప్రభుత్వం మన రైతుల కోసం రైతు ప్రభుత్వంగా ఉన్న మన ప్రభుత్వం అనేక విధానాల కోసం పనిచేస్తూ మరి అందులో భాగంగానే ఎన్నో ఏళ్ళగా దాపడుతున్నటువంటి మన పొలానికి పాస్ బుక్స్ కూడా ఇవ్వడానికి ముందుకు రావడం. ఎవరైనా పాస్ బుక్ ఎక్కడైనా డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టుకున్నారా? ఉచితంగా ఇవ్వాలి పాస్ బుక్స్ అని రైతాంగానికి ఇవ్వడం మన మంచి ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్పి మన కూటమి ప్రభుత్వాలకు ప్రత్యేకంగానే మనం అందరూ కూడా అభినందిస్తూ ఈ పాస్ బుక్స్ ఉండడం వల్ల మన కుటుంబానికి ఒక భరోసా, రైతుకు ఒక భరోసా, మన రాష్ట్రం మన దగ్గర ఉందని ఒక నమ్మకం. ఎందుకంటే ఇవాళ రేట్లు కూడా పెరిగాయి, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు పెరిగాయి. మనకు మనకుంటే ఒక భరోసా మన కుటుంబానికి ఆదర్శంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పాస్ బుక్స్ అనేవి ఏర్పాటు చేయడం కూడా హర్షదాయకమని భావిస్తూ అనుకూల పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువ పడ్డాయి. నిజంగా ఈ సంవత్సరం